ఓకే. సెషన్ 3 వచ్చేసి గిట్ 3 సెషన్. థర్డ్ సెషన్ మనం ఇగ్నోరింగ్ ఫైల్స్ ఒకటి, స్టేటస్ ఒకటి, గిట్ స్టేటస్, గిట్‌లో ఇగ్నోరింగ్ ఫైల్స్, గిట్ డిఫ్‌కి స్టేటస్‌కి డిఫరెన్స్ ఏంటి? తర్వాత కమిట్, కమిట్ నార్మల్‌గా ఏమేమి జరుగుతాయి? దీని తర్వాత గిట్ లాగ్స్, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. అసలు ఒక్కొక్కటి ఏంటో ఇయన్నీ వివరిద్దాం. దీనికంటే ముందు సెషన్ 3 నౌ సెషన్ 3 ఇగ్నోరింగ్ ఫైల్స్. ఇగ్నోరింగ్ ఫైల్స్ ఏంటి? ఇగ్నోరింగ్ ఫైల్స్ అంటే ఏంటి? నేను మీకు అలాగే చెప్తాను ఒక్క నిమిషం. కొన్ని ఫైల్స్ నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం ఫస్ట్. డి డ్రైవ్ డి డ్రైవ్లో ఒక గిట్ క్లాసెస్ అని చెప్పి పెట్టుకున్నాను. న్యూ ఫోల్డర్, ఎస్. ఇప్పుడు ఒక్క నిమిషం, ఇగ్నోర్ 2 అని పెడదాం. ఐజీ ఐజీ అని పెడుతున్నాను. ఓకే, ఫైన్, పేస్టింగ్ హియర్. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఈరోజు చిన్న కాన్సెప్ట్లే, బట్ ఇవి నెక్స్ట్ ఉపయోగపడతాయి మనకి. నెక్స్ట్ అంటే నేను చెప్పాను కదా నీకు, బ్రాంచింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది మెయిన్. హలో సౌజన్య. ఓకే, ఓకే. సెషన్ 3 వచ్చేసి ఇగ్నోరింగ్ ఫైల్స్ ఒకటి, తర్వాత స్టేటస్ ఒకటి, డిఫ్ అంటే ఏంటి, గిట్ స్టేటస్, గిట్ ఇగ్నోరింగ్ ఫైల్స్, స్టేటస్కి డిఫ్కి స్టేటస్కి డిఫరెన్స్ ఏంటి, కమిట్ స్టేటస్ గురించి ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. గిట్ స్టేటస్ అని కొట్టంగానే మనకి ఏమొస్తుంది, ఏమేం ఫైల్స్ ట్రాక్డ్లో ఉన్నాయి, అన్ట్రాక్డ్లో ఉన్నాయి అన్ని తెలుసుకుంటాం. మ్, దాంట్లో కొంచెం డీప్గా, కొంచెం అంటే ఒక స్టెప్ లోపలికి వెళ్దాం అంతే. నెక్స్ట్ కమిట్ అంటే కమిట్ గురించి తెలుసు, కమిట్లో కూడా ఒక స్టెప్ లోపలికి వెళ్దాం. డిఫ్ అంటే ఏంటో తెలియదు మనకి, అది కూడా తెలుసుకుందాం. లాగ్ అంటే ఏంటో తెలియదు, దాని గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే గిట్ ఇగ్నోర్ ఫైల్స్. ఇగ్నోర్ ఫైల్స్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది ఐడియాగా? ఎందుకంటే ఫర్ సపోజ్ నువ్వు 100 రోజులు ఒక ప్రాజెక్ట్లో పనిచేస్తున్నావు. 100 రోజులు పనిచేసిన తర్వాత నీకు మీ ప్రాజెక్ట్లో ఒక ఫైల్ అనేది అవసరం లేదు. కానీ నువ్వు గిట్ ఇనిషియలైజ్ చేసేసావు ఆ ఫైల్‌లో, ఈ యొక్క రిపోజిటరీలో. ఇప్పుడు ఫర్ సపోజ్ ఐజీ అనేది ఒక రిపోజిటరీ. నువ్వు ఒక ప్రాజెక్ట్‌లో ఉన్నావు అనుకుందాం. నార్మల్‌గా జస్ట్ ఒక ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. ఇదేమి రియల్ టైమ్‌లో ఇలా ఉండదు. బట్ సో పెద్దగా ఉంటాయి రియల్ టైమ్‌లో. చూడు, ఒక్క నిమిషం చూడు ఇక్కడ. ఇక్కడ టెస్ట్ 1, టెస్ట్ టీ. ఓకే. ఇక్కడ ఏ అనే సారీ. యువర్ ఎంటైర్ స్క్రీన్. Yes, send me once you can see it. పర్ఫెక్ట్. ఓకే. ఇగ్నోరింగ్ ఫైల్స్ గురించి తెలుసుకుంటున్నాం ఈరోజు. ఫస్ట్ కాన్సెప్ట్ ఇగ్నోరింగ్ ఫైల్స్ అంటే ఏంటంటే చెప్పాను ఇప్పుడు వరకు. జస్ట్ ఫర్ సపోజ్ నువ్వు ఒక ప్రాజెక్ట్లో పనిచేస్తున్నావు. ఆ ప్రాజెక్ట్లో పనిచేస్తున్నప్పుడు ఏదైనా ఒక ఫైల్ నువ్వు గిట్లోకి పంపించాల్సిన అవసరం లేదు అని అనుకుంటే అప్పుడు ఇలా ఇది ఈ కాన్సెప్ట్ అనేది నీకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ యొక్క ఐజీ అనేది ఒక రిపోజిటరీ కనపడుతుంది కదా స్క్రీన్. ఐజీ అనేది రిపోజిటరీ. ఏ అనే ఒక ఫోల్డర్ ఉంది. ఆ ఫోల్డర్లో మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. బి అనే ఒక ఫోల్డర్ ఉంది, దీంట్లో ఒకటి పెట్టుకున్న హెచ్టిఎంఎల్ ఫైల్ పెట్టుకున్నా, ఇలా కొన్ని ఫైల్స్ పెట్టుకున్నా ఉన్నాయి ఈ యొక్క రిపాజిటరీలో. ఇప్పుడు నేను ఈ రిపాజిటరీ గిట్ బ్యాష్ ఇక్కడ స్టార్ట్ చేశాను. ఓకే. గిట్ బ్యాష్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ గిట్ స్టేటస్ కొడితే ఏమొస్తుంది? గిట్ స్టేటస్ కొడితే ఏమీ రాదు. ఎందుకంటే గిట్ అనేది ఇంకా అక్కడ ఇనిషియలైజ్ అవ్వాల. గిట్ ఇన్నిట్ అని కొట్టంగానే ఇక్కడ మనకి ఏమొచ్చింది చూడు. ఇక్కడేమో ఇనిషియలైజ్డ్ ఎంటీ రిపాజిటరీ అని వచ్చింది. ఎమ్మటనే ఇక్కడ డాట్ గిట్ అనే ఫోల్డర్ క్రియేట్ అయింది. ఇందాక మీరు గమనిస్తే ఇక్కడ లేదు అది. నెక్స్ట్ ఈ డాట్ గిట్ అనే ఫోల్డర్లో మనకి ట్రాక్డ్ ఫైల్స్, అన్‌ట్రాక్డ్ ఫైల్స్ అనేవి ఉంటాయి. అది ఇందాక చెప్తున్నప్పుడు అక్కడ మిస్ అయ్యాం మనం. నెక్స్ట్ ఇప్పుడేంటంటే ఇక్కడ ఆహ్, ఇప్పుడు గిట్ ఇనిషియలైజ్ అయింది. ఇప్పుడు గిట్ స్టేటస్ చూస్తే ఏముంటది? గిట్ స్టేటస్ చూస్తే ఈ ఫైల్స్ అన్నీ అన్‌ట్రాక్డ్‌లో ఉన్నాయి అని చెప్తుంది. ఓకేనా? ఈ ఫైల్స్ అన్నీ అన్‌ట్రాక్డ్‌లో ఉన్నాయి. ఏ అనేది బి అనే ఫోల్డరు, ఆహ్, హోమ్1, టీ డాట్ టీఎక్స్టీ, టెస్ట్ డాట్ టీఎక్స్టీ, టెస్ట్1 డాట్ టీఎక్స్టీ. నాకు ఇప్పుడు
test.txt అనే ఫైల్ అవసరం లేదు. లేకపోతే test.txt అనే ఫైల్ నేనేం చేయాలనుకుంటున్నానంటే దాన్ని ఇగ్నోర్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు ఏం చేయాలంటే ఎక్కడైనా నోట్ చేసుకో పక్కన కావాలంటే సౌజన్య. ఏం చేయాలంటే జస్ట్ విఐ 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 అంటే ఇప్పుడు నేను ఒక ఫైల్ని క్రియేట్ చేయాలి. ఆ ఫైల్ పేరు ఏంటంటే .git-ignore అనే ఫైల్ని నేను క్రియేట్ చేయాలి. ఓకేనా? అది ఎలా క్రియేట్ చేస్తాం అంటే విఐ స్పేస్ .git-ignore అని కొడితే నాకు విఐ ఎడిటర్ ఒకటి ఓపెన్ అవుతుంది. దీంట్లో నేను ఎలా ఇన్సర్ట్ చేస్తానంటే నీ యొక్క డెస్క్టాప్ మీద నీ యొక్క కీబోర్డ్లో ఇన్సర్ట్ అనే బటన్ మీద కొడితే ఇన్సర్ట్ అనేది ఇక్కడ మనకి ఎనేబుల్ అయింది. చూస్తే ఇన్సర్ట్ అనేది ఎనేబుల్ అయింది. ఇప్పుడు ఇక్కడ మనం రాయొచ్చు ఏంటంటే ఇది నేను కమెంట్ సెక్షన్ రాస్తున్నా. అంటే ఏమంటారు దీన్ని, ఇది రీడ్ అవ్వదు, జస్ట్ దిస్ ఈస్ ఏ కమెంట్ లైన్ అని చెప్పి రాసుకున్నా. నెక్స్ట్ ఇప్పుడు నాకు ఏం ఫైల్ అవసరం లేదు, టెస్ట్.txt అనే ఫైల్ నాకు అవసరం లేదు, అది రాసేసాను ఇక్కడ. ఇప్పుడు దీంట్లో నుంచి బయటికి రావాలంటే ఎస్కేప్ కొట్టి షిఫ్ట్ పట్టుకొని కాలన్ కొట్టి డబ్ల్యూ అంటే రైట్, క్యూ అంటే క్విట్, ఎంటర్ కొడితే బయటకు వచ్చేస్తావు. ఇప్పుడు ఒక ఫైల్ క్రియేట్ అయిపోయింది చూసావా, .git-ignore అనే ఫైల్. ఇక్కడ ఫైల్ క్రియేట్ అయింది. ఇప్పుడు నువ్వేం చేయాలంటే గిట్ స్టేటస్ చూడు. గిట్ స్టేటస్ చూస్తే ఏ లేదు, test.txt లేదు. ఏ ఎందుకు లేదు? ఏలో కూడా ఒకే ఫైల్ ఉంది, test.txt అనే ఫైల్. అర్థమైందా? ఏలో కూడా test.txt అనే ఫైల్ ఉంది కాబట్టి అది కూడా ఇగ్నోర్ అయిపోయింది. ఇప్పుడు గిట్ స్టేటస్ చూస్తే ఏ పోయింది, test.txt అనే పోయింది. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళినాయి? ఇగ్నోర్ అనే ఫైల్లో మనం పెట్టాం కాబట్టి అక్కడికి వెళ్ళిపోయినాయి. ఒకవేళ నువ్వు .txt అనే ఫైల్స్ అన్నీ అవసరం లేదు అని అనుకుంటే అప్పుడు ఏం చేస్తామంటే సేమ్ vi.git-ignore ఓపెన్ చేసి వివరిద్దాం. vi.git-ignore ఓపెన్ చేసి ఇన్సర్ట్ అని కొట్టి మనకి అన్ని ఫైల్స్ అసలు .txt అనే ఫైల్సే అవసరం లేదు. స్టార్ అంటే టోటల్ అని అవుతుంది. .txt అని కొట్టి దీన్ని సేవ్ చేయాలంటే ఎస్కేప్ shift:\wq అని కొట్టి ఎంటర్ కొడితే బయటకు వచ్చేస్తాం. ఇప్పుడు గిట్ స్టేటస్ చూడు. ఇప్పుడు గిట్ స్టేటస్ చూస్తే అసలు txt అనే ఫైల్సే లేవు చూసావా. t.txt వెళ్ళిపోయినాయి, test.txt వెళ్ళిపోయినాయి, test1.txt వెళ్ళిపోయినాయి, అలా అన్నీ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ నీకు ఇలాగా test.txt అనే ఫైల్స్ అన్నీ వెళ్ళిపోవాలి, కానీ test.txt అనే ఫైల్ ఒకటే ఉండాలి. ఓకేనా? .txt అనే ఫైల్స్ అన్నీ వెళ్ళిపోవాలి, కానీ ఒక ఫైలే నీకు test1.txt అనే ఫైల్ ఉండాలి అని అనుకుంటున్నావు అనుకో, మళ్ళీ ఈ .git-ignoreలో ఇప్పుడు ఇన్సర్ట్ చేయాలి. దీంట్లో ఫస్ట్ ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళి దాని తర్వాత ఫస్ట్ ఏం చెప్పాలి, .txt అనే ఫైల్స్ అన్నీ వెళ్ళిపోవాలి, నెగేషన్ ఒకటి తప్ప. ఏంటది? test1.txt అనే ఫైల్ తప్ప. ఎస్కేప్ కొట్టి shift:\wq ఎంటర్. ఇప్పుడు గిట్ స్టేటస్ చూద్దాం. గిట్ స్టేటస్ చూసావా, test1 వచ్చేసింది. ఫర్ సపోజ్ నేను test.txt అని ఓన్లీ test.txt ఉండాలి అనుకుంటున్నా, మిగతా ఏమి .txt ఫైల్స్ ఏం అవసరం లేదు అని అనుకుంటున్నా. అప్పుడు మళ్ళీ ఒకసారి git-ignore ఫైల్ ఓపెన్ చేసి ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళి ఇక్కడ test1 ప్లేస్లో ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళి test1 ప్లేస్లో test.txt. ఇప్పుడు సేవ్ చేయాలంటే ఎస్కేప్ shift:\wq ఎంటర్. ఓకే, ఇప్పుడు ఎంటర్ చేసాం. ఇప్పుడు మనం గిట్ స్టేటస్ చూస్తే చూడు ఏమొస్తుందో. ఏ వచ్చేసింది బ్యాక్, test.txt వచ్చేసింది. ఎందుకు ఏ వచ్చింది? ఏలో test.txt అనే ఫైల్ ఉంది కాబట్టి. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్గా నువ్వు బి ఫోల్డర్ ఒకటే, ఫర్ సపోజ్ home.html తీసేయాలంటే git-ignore ఫైల్స్లో .git-ignore ఫైల్లో ఏం చేస్తాం, home.html పెట్టుకుంటాం. ఆల్ HTML ఫైల్స్ తీసేయాలనుకుంటే .*HTML పెట్టేస్తాం, అయిపోద్ది. ఫర్ సపోజ్ నువ్వు బి అనే ఫోల్డర్ తీసేయాలనుకుంటున్నావు, అది ఎలా తీసేస్తావు? ఏమీ లేదు, సేమ్ దీంట్లో ఇగ్నోర్ ఫైల్లోకి వెళ్ళి బి అనే ఫోల్డర్ తీసేస్తున్నావు కదా, ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళి ఇప్పుడు బి తీసేయాలి కాబట్టి b// కొట్టు, b// సేవ్ చేయాలంటే ఎస్కేప్ shift:\wq, w అంటే రైట్, q అంటే క్విట్. ఇప్పుడు గిట్ స్టేటస్ చూడు.
బి అనే ఫోల్డర్ ఉండదు, బి అనే ఫోల్డర్ లేదు చూసావా. ఫర్ సపోజ్ ఇందాక మనం ఏం చేసాం చూసావా, గుర్తుందా మీకు? ఏ ఏ లోపల ఏ పోయింది, test.txt పోయింది, test.txt ఇగ్నోర్ చేస్తే. కానీ ఒకవేళ నీకు ఓన్లీ మెయిన్లో ఉన్న test.txt ఒకటే పోవాలి, ఏ లోపల ఉన్నది పోకూడదు. అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ దీంట్లోకి వెళ్దాం, ఇది డాట్ గిట్ ఇగ్నోర్ ఫైల్లోకి వెళ్ళి ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళి ఇప్పుడు ఫార్వర్డ్ స్లాష్ మనకి ఏం పోవాలనుకుంటున్నాం, test.txt ఓన్లీ మెయిన్లో, ఏ ఏ లోపల ఉన్నది అవసరం లేదు మనకి. ఇప్పుడు దీన్ని సేవ్ చేయాలంటే ఎస్కేప్ shift:\wq ఎంటర్. ఇప్పుడు గిట్ స్టేటస్ చూడు, ఏ ఉంటుంది, ఏ ఉంది, కానీ మనకి ఎవరు పోయారు, test.txt అనేది వెళ్ళిపోయింది. ఇది గిట్ ఇగ్నోర్ కాన్సెప్ట్. అది నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే స్టేటస్, గిట్ స్టేటస్. ఇక్కడ మనం ఇప్పుడు వరకు చూసింది ఏంటి, గిట్ స్టేటస్ మధ్య మధ్యలో చేస్తూనే ఉన్నాం. గిట్ స్టేటస్ అని కొడితే ఇక్కడ ఏమొచ్చింది చూడు, మనకి ఇదంతా వచ్చింది. గిట్ స్టేటస్ మైనస్ షార్ట్గా కావాలి, షార్ట్గా కావాలంటే SHORT అని కొట్టొచ్చు, ఉట్టి ఎస్ అయినా కొట్టొచ్చు. చూసావా ఇక్కడ క్వశ్చన్ మార్క్స్ వచ్చినాయి. ఇక్కడ క్వశ్చన్ మార్క్స్ అంటే ఏంటో చెప్తాను. క్వశ్చన్ మార్క్స్ అంటే ఏంటంటే అన్ట్రాక్డ్ ఫైల్స్ అని అర్థం. అదే ఒకవేళ కమిట్ అయిపోయినాయి అని అనుకుందాం. ఓకే, కమిట్ అవ్వాలంటే ఏం చేయాలి, గిట్ ఫస్ట్ యాడ్ చేయాలి, గిట్ యాడ్ స్పేస్ డాట్ ఎంటర్ కొట్టు. ఇప్పుడు గిట్ స్టేటస్ -s కొట్టు. చూడు ఇక్కడ మారింది. ఇందాక ఏమొచ్చింది, క్వశ్చన్ మార్క్స్, తర్వాత ఏలు వచ్చినాయి. ఇవి నెక్స్ట్ స్టేజ్లో ఉన్నాయి. గిట్ స్టేటస్ చూస్తే ఇక్కడ ఏమొస్తుంది, స్టాగ్డ్ ఏరియాలో ఉన్నాయి అని చెప్పి చెప్తుంది. స్టాగ్డ్ ఏరియా అంటే గుర్తుందా నీకు, స్టాగ్డ్ ఏరియాలో ఉన్నాయని చెప్తుంది. ఇప్పుడు దీని తర్వాత గిట్ కమిట్ చేద్దాం. గిట్ కమిట్ -m ఏదో ఒక మెసేజ్, ఫస్ట్ కమిట్ అనుకుందాం, సారీ గిట్ కమిట్ ఫస్ట్ కమిట్ అనుకుందాం, ఎంటర్ కొట్టు. ఇప్పుడు గిట్ స్టేటస్ చూద్దాం, గిట్ స్టేటస్ -s. ఏమీ రాదు. ఎందుకు రాదంటే అవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి అంటే వర్కింగ్ డైరెక్టరీ అనేది క్లీన్గా ఉంది. గిట్ స్టేటస్ -s కాకుండా ఇప్పుడు చూడు, గిట్ స్టేటస్ అని కొడితే ఎంటర్ కొడితే చూడు, ఆన్ బ్రాంచ్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లీన్, మొత్తం క్లీన్గా ఉంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదో ఒక ఫైల్ అంటే ఏలో మనకున్న ఫైల్స్లోనే చూడు, ఏ ఫైల్స్, ఎందుకంటే మిగతా ఇగ్నోర్ చేసాం మనం, ఇగ్నోర్ ఫైల్స్లోకి పెట్టేసాం అన్నీ. ఫర్ సపోజ్ ఏదో ఒక ఫైల్, ఇక్కడ ఒక ఫైల్ యాడ్ చేద్దాం, న్యూ టెక్స్ట్ డాక్యుమెంట్ టీటీ అని యాడ్ చేద్దాం, ఎంటర్. యాడ్ చేసా, ఒక ఫైల్ యాడ్ చేసా, ఇక్కడ ఒక ఫైల్ యాడ్ చేశాను. ఇప్పుడు స్టేటస్ చూద్దాం, గిట్ స్టేటస్ -s చూద్దాం. ఇది ఇప్పుడు ఏం రాలేదు, ఎందుకు రాలేదు, మనం ఈ చేంజ్ అనేది ఇంకా మనం యాడ్ అనే ఆప్షన్లోకి తీసుకురాలా. గిట్ స్టేటస్ చూస్తే ఒకసారి ఇప్పుడు, ఓకే, ఈ టీటీ అనే ఫైల్ అనేది ఇంకా ఇక్కడ యాడ్ అయినట్టు చూపించట్లా. ఎల్ఎస్ చేద్దాం, సారీ ఎల్ఎస్ చేస్తే అక్కడ ఏమేమి ఫైల్స్ ఉన్నాయో చూపిస్తుంది. టీటీ అనే ఫైల్ వచ్చింది. గిట్ స్టేటస్ ఆన్ బ్రాంచ్ ఎవ్రీథింగ్ ఈస్ క్లీన్. ఓకే, అంత ఓకే. నేను ఆల్ టీఎక్స్టీ ఫైల్స్ అని ఇగ్నోర్ చేశాను కదా, అందుకని ఇలా చూపిస్తుంది. రీజన్ అర్థమై ఉంటుంది నీకు, ఎందుకంటే చూపిస్తాను చూడు. ఇప్పుడు గిట్ ఇగ్నోర్ అని కొడితే దీంట్లో అన్ని టీఎక్స్టీ ఫైల్స్ని నేను తీసేయమని చెప్పా, అందుకని చెప్పి అక్కడ అది కూడా తీసేస్తుంది. సో ఏం చేద్దాం మనం ఇప్పుడు, ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళి మన ఇష్టం, ఏదైనా ఆడుకోవచ్చు, ఎటైనా. ఓన్లీ test.txt ఒకటే తీసేద్దామని అనుకున్నాం. ఏది, మెయిన్లో ఉన్న, ఇక్కడ ఉన్న టెక్స్ట్, ఏ లోపల ఉన్నది కాదు, మెయిన్లో ఉన్న, ఇది ప్రాసెస్. ఇప్పుడు ఇది సేవ్ చేయాలి, ఎస్కేప్ shift:\wq. ఓకే, ఇప్పుడు గిట్ స్టేటస్ కొడితే మనకు అవి అన్ట్రాక్డ్లో ఉంటాయి. ఇదిగో ఇదేమో మాడిఫైడ్లో ఉంది, ఇవన్నీ అన్ట్రాక్డ్లో ఉన్నాయి. ఇప్పుడు గిట్ స్టేటస్ -s కొడదాం.
గిట్ స్టేటస్ -s కొడితే ఇదిగో చూడు. ఇక్కడ ఏంటంటే ఎం అని చూపిస్తుంది. ఎం అంటే మోడిఫైడ్లో ఉన్నాయి, ఇవేమో అన్‌ట్రాక్డ్‌లో ఉన్నాయి అని చెప్పి. క్వెషన్ మార్క్ అంటే అన్‌ట్రాక్డ్, ఎం అంటే మోడిఫైడ్. ఇక్కడ ఏ అంటే ఏంటంటే స్టాగ్డ్ ఏరియాలోకి వెళ్ళిపోయినాయి. అది గిట్ మనకి కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు మనం జస్ట్ చూసింది గిట్ స్టేటస్ గురించి. స్టేటస్లో ఒక స్టెప్ ముందుకెళ్ళటం అంటే ఏం లేదు, స్టేటస్ -s ఇవి తెలుసుకోవటం. నెక్స్ట్ గిట్ స్టేటస్ అయిపోయింది. స్టేటస్ తర్వాత గిట్ డిఫ్. ఓకే, గిట్ డిఫ్ అని అని ఇక్కడ ఇంకొకసారి ఇవి కమిట్ చేసేద్దాం ఫస్ట్. గిట్ గిట్ యాడ్ స్పేస్ గిట్ కమిట్ commit కమిట్ -m మెసేజ్ ఇద్దాం. ఇది ఇన్లైన్ కమిట్. ఈ కమిట్ గురించి మీకు కొంచెం నెక్స్ట్ స్టెప్లో నేర్చుకుందాం. స్టేటస్ గురించి అర్థమైందిగా. జస్ట్ స్టేటస్ అంటే మనకి ఏం చెప్పిద్ది, ట్రాక్డ్ ఫైల్స్, అన్‌ట్రాక్డ్ ఫైల్స్, దాని తర్వాత మోడిఫైడ్ ఫైల్స్. ఇదిగో ఇక్కడ ఈ క్వశ్చన్ మార్క్ అనేది ఏంటి, అన్‌ట్రాక్డ్ ఫైల్స్. ఎం అంటే మోడిఫైడ్, ఏ అంటే ఏంటంటే కమిటెడ్ ఫైల్స్ అని వస్తుంది. గిట్ కమిట్ -m మెసేజ్ ఇద్దాం. సెకండ్ కమిట్ అని మెసేజ్ ఇద్దాం. ఇప్పుడు గిట్ స్టేటస్ చూద్దాం. గిట్ స్టేటస్ చూస్తే ఏముంటుంది, మొత్తం క్లీన్ అయ్యింది అని చెప్తుంది. ఇప్పుడు గిట్ డిఫ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ గిట్ డిఫ్ అని కొడతా. ఏం చూపించిద్దో చూద్దాం. ఏమీ చూపించాల. గిట్ డిఫ్ మనకి ఏం చేసిద్దంటే ఫైల్స్ యొక్క డిఫరెన్సెస్ అనేది చూపిస్తుంది. ఫర్ సపోజ్ ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. కొత్త ఫోల్డర్ విత్ డిఫ్ కదా, న్యూ ఫోల్డర్ డిఫ్. ఓకే, ఏదో కొన్ని ఫైల్స్ 1 2 3 4 4 ఫైల్స్ కాపీ చేసి డిఫ్ అనే ఫోల్డర్లోకి పేస్ట్ చేసుకున్నా. కావాలంటే ఇక్కడ నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు, ఏమి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు నేను డిఫ్ అనే ఫోల్డర్లోకి వెళ్ళాలి. సిడి స్పేస్ బ్యాక్ సిడి స్పేస్ డిఫ్ డిఐఎఫ్ఎఫ్ ఎంటర్. డిఫ్ అనే ఫోల్డర్లోకి వచ్చేసాను. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ గిట్ అనేది ఇనిషియలైజ్ చేయాలి. గిట్ ఇన్నిట్ హలో ఓకే గిట్ ఇనిట్ కొట్టాలి ఫస్ట్. గిట్ ఇనిట్ కొడితే ఫస్ట్ ఏమవుతుంది, గిట్ అనేది ఇక్కడ ఇనిషియలైజ్ అవుతుంది. డాట్ గిట్ అనే ఫోల్డర్ క్రియేట్ అయింది, గిట్ అనేది ఇనిషియలైజ్ అయింది, ఎంటీ రిపోజిటరీ అని అవుతుంది. ఇప్పుడు మనం గిట్ డిఫ్ గురించి తెలుసుకుంటున్నాం. ఓకే, ఫస్ట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఫోల్డర్ క్రియేట్ చేసి దాంట్లో కొన్ని ఫైల్స్ పెట్టాను. కొన్ని ఫైల్స్ పెట్టిన తర్వాత దాంట్లో గిట్ అనేది ఇనిషియలైజ్ చేశా. దీని తర్వాత నెక్స్ట్ ఏం చేశాను, ఇప్పుడు ఫస్ట్ గిట్ డిఫ్ అని కొడదాం. ఏమొస్తుందో చూద్దాం. ఏమి రాలా. ఓకే ఫైన్. ఇప్పుడు గిట్ స్టేటస్ చూద్దాం. స్టేటస్ ఎంటర్. కొన్ని ఫైల్స్ అనేది అన్‌ట్రాక్డ్‌లో ఉన్నాయి అని చెప్తుంది. అన్‌ట్రాక్డ్‌లో ఉన్నాయి, మనం ఏం చేయాలి, ఫస్ట్ గిట్ యాడ్ చేయాలి. యాడ్ స్పేస్ డాట్. ఓకే, తర్వాత గిట్ కమిట్ -m మెసేజ్ ఇద్దాం. -m మెసేజ్ ఫస్ట్ కమిట్ చేసాం. ఇప్పుడు గిట్ స్టేటస్ చూద్దాం. ఏమైనా వచ్చిందా, ఏమి రాలా. ఓకే ఫైన్. ఇప్పుడు గిట్ డిఫ్ చూద్దాం. ఏమీ రాదు. గిట్ డిఫ్ ఓకే రాలేదు. ఇప్పుడు ఏదో ఒక ఫైల్లో మనం ఏదో ఒక మోడిఫై చేద్దాం. టెస్ట్ అనే దాంట్లో మోడిఫై చేద్దాం, మన ఇష్టం. ఓపెన్ యాపిల్ బాల్ క్యాట్ డాగ్ అని చెప్పి మోడిఫై చేసా, సేవ్ చేసా. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసి ఇప్పుడు గిట్ స్టేటస్ చూస్తే ఏమొస్తుంది, ఒక ఫైల్ మోడిఫై అయింది అని వస్తుంది. ఒకవేళ గిట్ డిఫ్ చూస్తే ఏమొస్తుంది, ఇప్పుడు వచ్చింది. ఇక్కడ ఏదో వచ్చింది, అదేంటో తెలుసుకుందాం ఇప్పుడు. ఇక్కడ యాపిల్ బాల్ అనేవి ఫస్ట్ ఉన్నాయి అబ్బాయి. దాని తర్వాత కొత్త ఫైల్స్ యాడ్ అయినాయి. అవి ఏంటంటే క్యాట్ డాగ్. ఈ ఫైల్స్ అనేవి చూడు, ఈ ఫైల్కి తర్వాత ఒక లైన్ ఉంది. ఆ లైన్ తర్వాత నెక్స్ట్ లైన్లో యాడ్ అయినాయి. మనం అంతే యాడ్ చేసాం, నీకు గుర్తుండుంటే ఆ నెక్స్ట్ లైన్లో యాడ్ చేసాం. నో న్యూ లైన్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫైల్. మనం చివరిలో ఏం యాడ్ చేయలేదు కాబట్టి ఇంకా ఆపేసింది ఇక్కడ. అసలు ఇప్పుడు గిట్ డిఫ్ ఏం చేసిద్దంటే,
గిట్ స్టేటస్ ఏం చేసిద్దంటే మనకి ఇప్పుడు ఈ రెండిటి ప్రకారం మనం చూసుకుంటే స్టేటస్ ఏంటంటే ఆ ఫైల్ యొక్క స్థితిని, ఆ, ఆ ఫైల్ యొక్క పొజిషన్ని చెప్తుంది గిట్ స్టేటస్. అదే గిట్ డిఫ్ ఏం చేసిద్దంటే ఆ ఫైల్ లోపల ఏం చేంజెస్ కూడా అయినాయి అది కూడా చెప్తుంది మనకి. ఒకవేళ నువ్వు ఇంకొక ఫైల్ తీసుకో, టీ అనే ఫైల్. ఈ టీ అనే ఫైల్లో ఏమీ లేదు. ఈ టీ అనే ఫైల్లో ఏదో ఒకటి ఏఎస్డి స్పేస్ ఏఎస్డి అనే ఫైల్లో రాసాం. ఇప్పుడు గిట్ స్టేటస్ చూస్తే ఏమొస్తుంది? నార్మల్గా గిట్ స్టేటస్ చూస్తే ఏమొచ్చింది? 2 ఫైల్స్ మోడిఫైడ్లో ఉన్నాయి అని వద్ది. గిట్ డిఫ్ చూస్తే ఏమొస్తుంది? చూడు, 2 ఫైల్స్ లోపల ఏం జరిగిందో కూడా చూపిస్తుంది. ఇదిగో ఫస్ట్ ఫైల్ ఏంటంటే టీ డాట్ టీఎక్స్టీలోకి ఇవి యాడ్ అయినాయి, ప్లస్ అంటే యాడ్ అయినాయి అని. తర్వాత టెస్ట్ డాట్ టీఎక్స్టీలోకి, తర్వాత టెస్ట్ డాట్ టీఎక్స్టీలోకి ఈ ప్లస్ బాల్ తర్వాత ఇవి యాడ్ అయినాయి అని చెప్తుంది. ఓకేనా? ఇది మనకి డిఫ్ ఏం చేస్తుందంటే డిఫరెన్స్, వాటి యొక్క డిఫరెన్స్ ఏం జరిగింది అనేది చెప్తుంది. స్టేటస్ ఏంటంటే పొజిషన్ చెప్తుంది. డిఫరెన్స్ ఇప్పుడు ఫర్ సపోజ్ కంపేర్ చేసి ఇదివరకు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందని చెప్పి చూపించేది డిఫరెన్స్. అర్థమైందా? అదే స్టేటస్ ఏంటంటే ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు పరిస్థితి ఏంటి అని చెప్పేదాన్ని గిట్ స్టేటస్ చెప్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని కమిట్ చేద్దాం. ఓకేనా? గిట్ యాడ్ స్పేస్, అంతే కదా, కమిట్ చేయాలంటే ఫస్ట్ యాడ్ చేయాలి. యాడ్ చేయటం అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయి? యాడ్ చేయటం అంటే మన ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయి? స్టాగ్డ్ ఏరియా, సారీ, అన్ట్రాక్డ్, అది లోకల్ లోకల్ రిపాజిటరీలో లోకల్ రిపాజిటరీలో వర్కింగ్ డైరెక్టరీ నుంచి స్టాగ్డ్ ఏరియాకి వెళ్ళేదాన్ని యాడ్ అంటారు. కమిట్ చేస్తే ఏమవుతుంది? లోకల్ రిపాజిటరీలోకి వెళ్తుంది. గిట్ ఫస్ట్ నుంచి ఫాలో అయితే ఇది క్లియర్గా అవుతుంది. కావాలంటే మీకు మళ్ళీ ఫస్ట్ 2 సెషన్స్ మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఓకే, ఫైన్. నెక్స్ట్ గిట్ కమిట్ -m మెసేజ్ అయింది. మెసేజ్ ఏంటి? ఇప్పుడు సెకండ్ కమిట్. ఓకే, సెకండ్ కమిట్ అయిపోయింది. ఇప్పుడు గిట్ స్టేటస్ చూద్దాం. గిట్ స్టేటస్ చూస్తే అంతా క్లీన్. ఇప్పుడు గిట్ డిఫ్ చూద్దాం. ఏమి రాలా, ఎందుకంటే అవన్నీ కమిట్ అయిపోయినాయి. మనం చేసిన డిఫరెన్సెస్ అన్నీ కమిట్ అయిపోయినాయి కాబట్టి ఇంకేమీ రాదు గిట్ డిఫ్. ఈ అప్పుడు నాకు తెలిసి ఈ ఈ యొక్క ఏరియాలోనే మనకి స్టేటస్కి డిఫ్కి డిఫరెన్సెస్ అనేది అర్థమైపోయింది. డిఫ్కి స్టేటస్ అంటే మనకి ఏం చేస్తుంది అంటే పొజిషన్ చెప్తుంది. డిఫ్ అంటే ఆ ఫైల్లో ఏం మార్పులు జరిగినాయి అని చెప్తుంది. ఓకే, ఫైన్. నెక్స్ట్ కమిట్లో ఒక స్టెప్ ముందుకెళ్దాం. గిట్ కమిట్ అంటే ఏంటి? కమిట్ అవుతుంది. గిట్ కమిట్ నార్మల్గా మనం ఏం చేస్తాం? ఇక్కడ చూడు, గిట్ కమిట్ -m అని ఇస్తున్నాం. -m అని ఇస్తే ఇక్కడ ఏమవుతుందంటే ఇన్లైన్ కమిట్ అంటారు దీన్ని. ఇన్లైన్ -m ఇక్కడ మెసేజ్ ఇచ్చేస్తున్నాం. ఈ మెసేజ్ ఇస్తే ఇన్లైన్ కమిట్, ఇక్కడే కమిట్ అయిపోతుంది మొత్తం. నార్మల్గా గిట్ కమిట్ అని కొట్టామనుకో మనకి విఐ ఎడిటర్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే నేను ఇక్కడ కోర్ ఎడిటర్ నేను Notepad++ పెట్టుకున్నాను కాబట్టి నాకు Notepad++ ఓపెన్ అవుతుంది. చేద్దాం. ఇక్కడ ఫర్ సపోజ్ ఏదో ఒక ఫైల్ యాడ్ చేద్దాం. ఏదో ఒక ఫైల్ ఏ అని లేదు కాబట్టి ఏ అనే ఫైల్ ఒకటి యాడ్ చేశాను. ఓకే, ఇప్పుడు గిట్ స్టేటస్ చూద్దాం. ఏ అనే ఫైల్ అన్ట్రాక్డ్లో ఉంది అబ్బాయి అని చెప్తుంది. ఏ అనే ఫైల్లో ఏదో ఒకటి రాద్దాం. క్యూ సేవ్ చేద్దాం. ఏ అనే ఫైల్ అయిపోయిందా? ఓకే, ఇప్పుడు ఏ అనే ఫైల్ సేవ్ అయింది అంటే ఇప్పుడు మళ్ళీ గిట్ స్టేటస్ చూస్తే ఏ అనే ఫైల్ ఇంకా అన్ట్రాక్డ్లోనే ఉంది. అన్ట్రాక్డ్ నుంచి మనం కమిట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి. ఓకేనా? గిట్ యాడ్ స్పేస్ డాట్. ఇప్పుడు గిట్ స్టేటస్ చూస్తే ఏముంటుంది? గిట్ స్టేటస్ చూస్తే ఇప్పుడు చేంజెస్ అనేవి అన్స్టాగ్డ్లో ఉన్నాయి. స్టాగ్డ్ అవ్వాలంటే ఏం చేయాలంటుంది? దాన్ని కమిట్ చేయాలి. ఇప్పుడు గిట్ కమిట్ అని కొడితే, గిట్ కమిట్ అని కొడితే, నార్మల్గా గిట్ కమిట్ అని కొడితే నాకు ఇంకొక ఎడిటర్ ఓపెన్ అవుతుంది. చూడు, నేను Notepad++ని కోర్ ఎడిటర్గా పెట్టుకున్నాను. ఇక్కడ కావాలంటే మనం మెసేజ్ ఇవ్వచ్చు. ఇదిగో చూడు, దీంట్లో ఏం చూపిస్తుంది? చేంజెస్ టు బి కమిటెడ్ న్యూ ఫైల్. ఇదంతా చూపిస్తుంది. ఇప్పుడు నేను సెకండ్ కమిట్ అని చెప్పి పెట్టుకుంటున్నా. థర్డ్ కమిట్ కదా ఇది. థర్డ్ కమిట్ అని పెట్టా. సేవ్ చేసా. ఇప్పుడు ఇది సేవ్ చేసి
ఇది క్లోజ్ చేస్తే ఇక్కడ కమిట్ అయిపోయింది. థర్డ్ కమిట్ అని చెప్పి వచ్చింది చూసారా మెసేజ్. ఇక్కడ మనం ఇందాక ఇక్కడ సెకండ్ కమిట్ అని ఎలా వచ్చిందో మనం పెట్టుకున్నాం ఇక్కడ. సేమ్ ఇక్కడ కూడా మనమే పెట్టాం, కానీ ఇది కోర్ ఎడిటర్లో పెట్టుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు గిట్ స్టేటస్ చూద్దాం. ఇప్పుడు గిట్ స్టేటస్ చూస్తే మొత్తం క్లీన్గా ఉందని చెప్పి చెప్తుంది. కావాలంటే నువ్వు గిట్ కమిట్ -m అయినా ఇవ్వచ్చు. గిట్ కమిట్ -m అదేం చేసిద్ది అంటే ఇన్లైన్ కమిట్ ఒక దెబ్బతోనే మొత్తం అవగొట్టేసిద్ది. ఇదేంటంటే ఇంకొక ఎడిటర్ ఓపెన్ చేస్తుంది. ఇప్పుడు గిట్ కమిట్ -v అని కొట్టామనుకో మనకి ఏమవుతుందంటే డిఫరెన్స్ అనేది తెలిసిద్ది. ఇక్కడ కాదు, ఏదైనా ఫైల్ యాడ్ చేద్దాం మళ్ళీ. కొత్త ఫైల్ ఏదో ఒకటి బి అనేది యాడ్ చేసి ఓపెన్ చేసి ASTFGH ఓకే, సేవ్ చేద్దాం దీన్ని. ఏదో ఒకటి కావాలని నీ పేరైనా రాసుకోవచ్చు అక్కడ, జస్ట్ టెస్టింగ్ పర్పస్కి మనం చేస్తుంది. ఇప్పుడు గిట్ స్టేటస్ చూస్తే ఏమవుతుంది, బి అనేది మాడిఫైడ్లో ఉందని అన్ట్రాక్డ్లో ఉందని చెప్పి చెప్తుంది. ఇప్పుడు గిట్ కమిట్ ఇన్లైన్ కమిట్ ఇచ్చేస్తున్నాను నేను. గిట్ కమిట్ గిట్ కమిట్ -v అని కొట్టి ఇప్పుడు ఏం చెప్పింది చూడు. సరే కమిట్ చేద్దాం. గిట్ కమిట్ -m ఇన్లైన్ కమిట్ -m ఫోర్త్ కమిట్. ముందు యాడ్ చేయాలి కదా, చూసావా? గిట్ యాడ్ చేయకుండా గిట్ యాడ్ స్పేస్ డాట్ ఫస్ట్ యాడ్ చేయాలి. అంటే అన్ట్రాక్డ్లో నుంచి మనం ఎక్కడికి తీసుకురావాలి, స్టాక్డ్ ఏరియాలోకి తీసుకొని రావాలి. ఇప్పుడు గిట్ స్టేటస్ చూస్తే చూడు, స్టాక్డ్ ఏరియాలో ఉంది అని చెప్పి చెప్తుంది. ఇప్పుడు గిట్ కమిట్ -v కొట్టు. ఇక్కడ చూడు, దీంట్లో చూపిస్తుంది చూడు, కొత్తది యాడ్ అయింది, b.txt అనేది యాడ్ అయింది. ఇది చేంజెస్ జరిగినాయి అని చెప్పి చూపిస్తుంది ఇక్కడ మనకి. ఇక్కడ మనం డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు. వి అంటే అక్కడ వెర్బోస్ అని అర్థం. వెర్బోస్ ఏంటంటే మనకి ఇప్పుడు ఇందాక డిఫ్ అనేది ఎలా చేసిందో ఇలాగ వెర్బోస్ కూడా మనకి డిఫరెన్సెస్ ఏం జరిగినాయి అనేది చూపిస్తుంది. ఇది ఫిఫ్త్ కమిట్. ఇది సేవ్ చేసి నెక్స్ట్ ఇదిగో చూడు వెళ్ళిపోయింది. ఇప్పుడు గిట్ స్టేటస్ చూడు, ఇక్కడ వి కొట్టకుండా వదిలేసినా కానీ వదిలేస్తే ఏమవుతుందంటే ఉట్టిగా మనకి నార్మల్ మెసేజ్ వదిలేస్తుంది, లోపల ఏం జరుగుతుందని చెప్పదు. వి అని కొడితే లోపల ఏం జరుగుతుంది, ఏం యాడ్ అయినాయి, ఆ ఫైల్ లోపల ఏమున్నాయి అన్నీ కూడా చెప్పేది వెర్బోస్. డిఫరెన్స్ ఏంటంటే మనకి చెప్పేది కమిట్ కంటే ముందు చెప్పేది డిఫరెన్స్. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఏంటి ఈరోజు, గిట్ లాగ్ అంటే ఏంటి? ఫర్ సపోజ్ నువ్వు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నావు. ఫర్ సపోజ్ నువ్వు ఒక కంపెనీలో జాయిన్ అయ్యి నువ్వు ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ రన్ అవుతుంది మీ కంపెనీలో ఒక 500 days నుంచి, లేకపోతే 5 years నుంచి రన్ అవుతుంది అనుకుందాం. ఇప్పుడు నువ్వు కొత్తగా జాయిన్ అయ్యావు. ఇప్పుడు నీకు ఆ ప్రాజెక్ట్ గురించి తెలియాలి అని అనుకుంటే ఏం చేస్తావు? ఆ ప్రాజెక్ట్ గురించి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ప్రాజెక్ట్ ఏం జరిగిందో అవన్నీ తెలుసుకోలేం కదా. నీకు ఒక రిపాజిటరీ ఇచ్చేసి నీకు అది క్లోన్ చేసుకోమంటారు. అంటే నీకు రిపాజిటరీ లింక్ ఇచ్చేసి అది క్లోన్ చేసుకొని దాంట్లో చూసుకో ఏం జరిగిందో అంటారు. అప్పుడు నువ్వేం చేస్తావంటే గిట్ లాగ్ అని కొడితే చూద్దాం. గిట్ లాగ్ అని కొడితే దీంట్లో జరిగినవి అన్నీ చూడు. ఫస్ట్ కమిట్, సెకండ్ కమిట్, థర్డ్ కమిట్, నేను ఫోర్త్ అని ఇవ్వకుండా ఫిఫ్త్ అని ఇచ్చేసుంటా. అదే ఫోర్త్ అని ఇవ్వకుండా ఫిఫ్త్ అని ఇచ్చేసా ఇక్కడ. ఓకే, ఫిఫ్త్ కమిట్. ఈ కమిట్స్ అన్నీ చూపిస్తాయి ఇక్కడ. ఇప్పుడు ఫర్ సపోజ్ 100 జరిగి ఉంటే ఆ 100 కమిట్లు నీకు చూపిస్తాయి. వీటితో పాటు ఏం చూపిస్తాయి అంటే చూడు, ఆథర్ ఎవరు చేశారు, ఏ టైంలో చేశారు, ఏ సెకండ్కి చేశారు, ఇవన్నీ ఏ ఏ ఇదిలో చేశారు, ఇదంతా మనకి ఇక్కడ చూపిస్తుంది. నాకు ఇన్నొద్దు, ఫస్ట్ ఇప్పుడు దీంట్లో బయటికి రావాలంటే క్యూ అని కొడితే బయటకు వస్తావు. ఓకే, ఇప్పుడు గిట్ లాగ్ ఇదంతా వద్దు, నాకు 1 lineలో కావాలి. మర్చిపోయా, ఇక్కడ కమిట్ ఐడి ఇది మీరు చూస్తే 40 నెంబర్స్ ఉంటుంది. 40 నార్మల్గా మనం ఇక్కడ కమిట్ ఐడి ఇక్కడ మనం ఎప్పుడైనా కమిట్ చేసినప్పుడు ఇదిగో చూడు, ఇది ఫిఫ్త్ కమిట్ కదా, ఈ నెంబర్ చూడు, 2DD F20B 2DD F20B ఫస్ట్ 7 వస్తాయి మనకి. ఓకేనా, ఫస్ట్ 7 మనకి ఇక్కడ చూపిస్తాయి. అది ఏ కమిట్ అయినా చూసుకోవాలంటే మనకి ఒకవేళ
కమిట్స్ అన్నీ కావాలి అని అనుకుంటే గిట్ కమిట్ అని కొడితే, గిట్ కమిట్ అని కొడితే ఇదిగో, ఓ వర్కింగ్ డైరెక్టరీ గిట్ కమిటా, గిట్ బ్రాంచ్, ఓకే చూద్దాం తర్వాత. ఇప్పుడు గిట్ లాగ్స్ వచ్చినాయి కదా, గిట్ లాగ్లో కమిట్లు అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు నీకు వన్ లైన్ కమిట్ కావాలి అంటే ఒక లైన్లోనే అవన్నీ చూపించాలి లాగ్స్ అన్నీ. గిట్ లాగ్, గిట్ లాగ్ హైఫన్ హైఫన్ వన్ లైన్, వన్ లైన్ అని కొట్టామనుకో చూడు, ఇక్కడ ఇక్కడ కమిట్స్ అన్నీ చూపిస్తాయి. ఓన్లీ 5 డిజిట్స్ 5 చూపిస్తుంది స్టార్టింగ్, కానీ ఇందాక గిట్ లాగ్ అని కొడితే 40 చూపించినాయి. ఎవరు చేశారు ఏం చేశారు అవన్నీ చెప్పదు ఇక్కడ. ఎప్పుడు కమిట్ ఏం కమిట్, జస్ట్ ఆ కమిట్ చెప్పుడు ఏం మెసేజ్ వచ్చింది ఏం మెసేజ్ ఇచ్చాం అవన్నీ చెప్తుంది. ఇప్పుడు ఇక్కడ గిట్ లాగ్ నాకు ఒకటే కావాలి, మర్చిపోయా మీకు చెప్పడం. చూడు ఇక్కడ ఇది ఫస్ట్ కమిట్ చివరి వచ్చింది, ఫిఫ్త్ కమిట్ ఎక్కడ వచ్చింది టాప్లో వచ్చింది, అంటే లేటెస్ట్ కమిట్ అనేది మనకి టాప్లో చూపిస్తుంది. ఇక్కడ కూడా అంతే, లేటెస్ట్ కమిట్ అనేది టాప్లో చూపిస్తుంది. గిట్ లాగ్ మనకి నాకు ఒక్కటే కమిట్ కావాలి, లాస్ట్ జరిగిన కమిట్టే కావాలి. గిట్ లాగ్ -1 అని కొట్టాను అనుకో, ఒక కమిట్టే చూపించింది, ఒక కమిట్టే చూపించింది చూసారా. ఒకవేళ నాకు 2 కమిట్లు కావాలనుకో, గిట్ లాగ్ -2, 2 కమిట్సే చూపించింది అలాగా, ఓకేనా. నెక్స్ట్ ఒకవేళ నీకు దీంట్లో ఇంకా ప్రెటీ అని, లిల్లీ పుట్టు సంథింగ్ ఇలా ఇలా చాలా ఉన్నాయి, అవన్నీ ఒకటి చెప్తాను. గిట్ ప్రెటీ గురించి చెప్తాను. గిట్ ప్రెటీ, ప్రెటీ ఈక్వల్ టు గిట్ లాగ్ ప్రెటీ, సారీ ఫస్ట్ లాగ్ రాయాలి, లాగ్ గురించి కదా మనం మాట్లాడుకుంటున్నాయి. గిట్ లాగ్ ప్రెటీ ఈక్వల్ టు హైఫన్ హైఫన్ వన్ లైన్, గిట్ లాగ్ హైఫన్ హైఫన్ ప్రెటీ ఈక్వల్ టు వన్ లైన్ అని కొట్టావు అనుకో, చూడు ఏం చూపిస్తుందో. ఓ ఆన్లైన్ అని కొట్టా, వన్ లైన్ కొట్టకుండా. చూడు ఇక్కడ మనకి లాస్ట్ ఆర్డర్స్ ఏంటి అదేంటి ఇదేంటి అదన్నీ చూపించకుండా డైరెక్ట్గా కమిట్ ఐడి ఇచ్చేసింది, ఆ కమిటీ యొక్క మెసేజ్ ఇచ్చేసింది. ఈ హెడ్ మాస్టర్ వీటి గురించి నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. కూల్, ఓకే, నథింగ్ టు బి వరీ. నెక్స్ట్ ఒకవేళ నీకు గిట్ లాగ్ ఇప్పుడు గ్రాఫ్ రూపంలో కావాలనుకుందాం, అప్పుడు ఏం చేయాలంటే గిట్ లాగ్ ఇది ఎటైనా రాసుకోవచ్చు, హైఫన్ హైఫన్ వన్ లైన్, అంటే ఎటైనా అంటే ఈ వన్ లైన్ పక్కన రాయొచ్చు, పక్కన దాన్ని ఇక్కడ రాయొచ్చు, వన్ లైన్ హైఫన్ హైఫన్ గ్రాఫ్ హైఫన్ 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 వన్ లైన్ గ్రాఫ్ అన్ని అన్ని కలిపి రావాలనుకుంటున్నాం. చూడు ఇక్కడ ఏమొచ్చింది మనకి, అన్నీ 1 by 1 సేమ్. ఇక్కడ గిట్ లాగ్ -pలో వచ్చినట్టు గిట్ లాగ్ వన్ లైన్లో చూపించినట్టే చూపించింది, కానీ ఇక్కడ గ్రాఫికల్ రిప్రజెంటేషన్, నేను ఇక్కడ ఇది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అని ఎందుకు చెప్తున్నానో నీకు నెక్స్ట్ క్లాస్ ఫాలో అయితే నీకు అర్థమవుతుంది. ఈ గ్రాఫ్ అని చూపిస్తాను నెక్స్ట్ క్లాస్లో, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ మనకి క్లియర్ అవుతుంది, ఓకేనా. కూల్, దట్స్ ఇట్. సో ఈరోజు మనం ఏమేమి నేర్చుకున్నాం, గిట్ ఇగ్నోర్ ఫైల్స్, ఇగ్నోర్ ఎలా చేస్తామంటే విఐ అనే ఫైల్ని అదే సారీ డాట్ గిట్ ఇగ్నోర్ అనే ఫైల్ని క్రియేట్ చేస్తాం. ఒకవేళ మీరు నోట్ ప్లస్ ప్లస్ని ఇంటిగ్రేట్ చేస్తుంటే నోట్ ప్లస్ ప్లస్ డాట్ గిట్ ఇగ్నోర్ అని చెప్పి చేస్తావు. మనం ఏదైతే ఫైల్ ఇగ్నోర్ చేయాలనుకుంటున్నావో ఆ ఫైల్ నేమ్ డాట్ ఎక్స్టెన్షన్, టెక్స్ట్ డాట్ టీఎక్స్టీ అయితే టెక్స్ట్ డాట్ టీఎక్స్టీ, అలాగా ఏదైనా ఇవ్వచ్చు. నేను టీఎక్స్టీ అని ఇచ్చాను కాబట్టి టీఎక్స్టీ అనే కాదు, జావా అయితే జావా, డాట్ పీవై అయితే పీవై, పైథాన్ అయితే పీవై, అలాగా హెచ్టిఎంఎల్ అయితే డాట్ హెచ్టిఎంఎల్ ఏదైనా ఇవ్వచ్చు. ఇక్కడ ఫర్ సపోజ్ అన్ని డాట్ టీఎక్స్టీలు అన్నీ పోవాలనుకో స్టార్ డాట్ టీఎక్స్టీ, అలాగా అన్నీ పోయి ఒకటే కావాలనుకో నెగేషన్ పెట్టేసాం. ఫస్ట్ గుర్తుండుంటే ఒక ఫోల్డర్ పోవాలంటే ఫోల్డర్ నేము /, ఓన్లీ మెయిన్ దాంట్లోది పోవాలంటే /ఫైల్ ఎక్స్టెన్షను. తర్వాత గిట్ స్టేటస్ చూసాం, గిట్ స్టేటస్ ఏంటంటే నార్మల్గా గిట్ స్టేటస్ అని కొడితే మనకి ఫైల్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి ఏంటని చెప్తుంది. షార్ట్ అని కొడితే ఏమవుతుందంటే మనకు ఒక దగ్గర క్వశ్చన్ మార్క్ వస్తుంది, తర్వాత ఏ అని వస్తుంది. ఏ క్వశ్చన్ మార్క్ అంటే అన్ట్రాక్డ్లో ఉన్నాయి, ఏ అంటేనేమో స్టాగ్డ్ ఏరియాలో ఉన్నాయి, ఎం అంటే మోడిఫైడ్ స్టేజ్లో ఉన్నాయని. గిట్ డిఫ్ అంటే చెక్డ్ ఆఫ్టర్ ద ఫైల్ ఈస్ కమిటెడ్. ఫైల్ అనేది కమిట్
అవ్వకముందు ఇక్కడ తప్పు రాశాను. కమిట్ అవ్వకముందు ఓకే. ఓకే. కరెక్టే రాశాను. చెక్డ్ ఆఫ్టర్ ద ఫైల్ ఈస్ కమిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని చేంజ్ చేస్తే కమిటెడ్ అవ్వకముందు చేసేదాన్ని డిఫ్ ఆపరేషన్ చేస్తారు. షోస్ వాట్ చేంజెస్ ఏదైతే చేంజ్‌లు జరిగినాయో అది అది చూపిస్తది ఇక్కడ. గిట్ కమిట్ అని చేస్తే మనకి నార్మల్ కమిట్ ఇది. ఇన్‌లైన్ కమిట్ అంటే గిట్ కమిట్ -m. వెర్బోస్ గిట్ కమిట్ -v అని చెప్తే ఏం చేస్తదంటే మనకి ఏం ఫైల్స్ చేంజ్ అయినాయి, ఏం చేంజ్ అయింది అదంతా చూపిస్తది. గిట్ లాగ్‌కెళ్తేనేమో దాని యొక్క ఎవరు చేశారు, ఎవరు మోడిఫై చేశారు, ఏం చేశారు అయన్నీ చెప్తది. గిట్ లాగ్ -p అంటే ఏం చేస్తదంటే జస్ట్ నార్మల్‌గా ఆథర్ అదంతా చూపించకుండా డైరెక్ట్‌గా చూపిస్తది. ఇక్కడ చూపిస్తాను ఒకసారి చూద్దాం. ఏది? ఇది గిట్ లాగ్ కొట్టినప్పుడు ఏం చేస్తుంది? అన్ని ఆథర్, డేట్ అదంతా చూపించింది. అదే గిట్ లాగ్ వన్ లైన్ ఇక్కడ -p పెట్టలేదు. -p ఏం చేసిద్దంటే లాస్ట్ చివరి జరిగిన 2 కమిట్సే చూపిస్తది -p. ఇక్కడ మనం గిట్ లాగ్ -p అని కొట్టుంటే ఈ కమిట్ నెక్స్ట్ కమిట్ అంటే ఇలా చూపించేది. ఇది ఇక్కడ -2 అని కొట్టాను కదా! ఈ -2 ప్లేస్‌లో p కొడితే ఇదే చూపించిద్ది అవుట్‌పుట్. ఈ లాగ్ నెంబర్ ఎన్ని కమిట్స్ చూడాలనుకుంటున్నాం అది. ప్రతి హైఫన్ ఇది ఇక్కడ మనకి కలిసిపోతున్నాయి. గిట్ లాగ్ గ్రాఫ్ -1 లైన్ -ఆల్ అని కొడితే ఏమొస్తదంటే మనకి అన్ని ఒక గ్రాఫికల్ ఫార్మాట్‌లో వస్తది. దీని ఇది ఈ కమిట్ గురించి మనం తెలుసుకోవాలంటే నెక్స్ట్ క్లాస్ ఫాలో అయితే క్లియర్‌గా అర్థమైపోతది. అంతే. ఈరోజు సెషన్ అయిపోయింది. నెక్స్ట్ సెషన్ ఏంటంటే మనం గిట్ బ్రాంచింగ్ గురించి తెలుసుకుంటున్నాం. ఇది ఇంపార్టెంట్ టాపిక్. ఈ బ్రాంచింగ్ తర్వాత గిట్ కమిట్ గురించి తెలుసుకుంటున్నాం. కమిట్ గురించి ఆల్రెడీ తెలుసుకున్నాం. గిట్ బ్రాంచింగ్ తర్వాత కమిట్ అంటే ఏంటి, బ్రాంచ్ అంటే ఏంటి, ఒక టాస్క్ చేద్దాం. తర్వాత మెర్జింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. హౌ టు క్రియేట్ బ్రాంచ్ని ఎలా క్రియేట్ చేయాలి, దాంట్లోకి ఎలా మూవ్ అవ్వాలి. అసలు ఈ బ్రాంచింగ్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే ఏం లేదు. ఫర్ సపోజ్ మీ దగ్గర ఒక మెయిన్ ప్రాజెక్ట్ ఉంది. ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు, ఒక మెయిన్ ప్రాజెక్ట్ ఉందనుకుందాం. మీరు ఇండస్ట్రీలోకి వెళ్ళిన తర్వాత ఒక మెయిన్ ప్రాజెక్ట్ ఇచ్చారు మీకు. ఆ మెయిన్ ప్రాజెక్ట్లో చేంజెస్ చేయరు మీరు. దాని నుంచి ఒక బ్రాంచ్ క్రియేట్ చేసుకొని దాంట్లో చేంజెస్ చేసుకొని అది వర్క్ అయితేనే ఆ మెయిన్ బ్రాంచ్ని దీనికి అదే మీ బ్రాంచ్ని ఫర్ సపోజ్ మీ ప్రాజెక్ట్లో 3 డెవలపర్స్ ఉన్నారు. 3 డిఫరెంట్ బ్రాంచెస్ క్రియేట్ చేసుకొని వాళ్ళు 3 పార్ట్స్ మీద వర్క్ చేసి ఈ 3 ఎవరి వాళ్ళు పర్ఫెక్ట్గా వర్క్ అవుతేనే మెయిన్ దానికి మెర్జ్ చేస్తారు. మెయిన్ది ఎప్పుడు ప్రాబ్లం రాదు. మీది కావాలంటే మీ బ్రాంచ్ని డిలీట్ చేసేయచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా సరే ఈ బ్రాంచింగ్ వల్ల మనకి యూజ్ ఏంటంటే మన యొక్క మెయిన్ ఫైల్ అనేది మార్పులు రావు. మెయిన్ ఫైల్లో మార్పులు రావు. దాని నుంచి మనం ఒక బ్రాంచ్ క్రియేట్ చేసుకొని దాంట్లో వర్క్ చేస్తాం. సో బ్రాంచింగ్ కాన్సెప్ట్ వల్ల యూజ్ దీని అంటే నెక్స్ట్ తెలుసుకుందాం మొత్తం అసలు బ్రాంచింగ్ ఏం జరుగుతుంది నేను చెప్పేస్తున్నాను అంతా. ఓకే, ఫైన్. ఈరోజు కవర్ చేసిన టాపిక్స్ ఇంకొకసారి చూసుకుంటే ఇగ్నోర్ ఫైల్స్ గురించి తెలుసుకున్నాం, గిట్ స్టేటస్ గురించి తెలుసుకున్నాం, డిఫ్ గురించి తెలుసుకున్నాం, డిఫ్ వర్సెస్ స్టేటస్, కమిట్, గిట్ లాగ్ అంతే. ఓకే, ఫైన్.